యూ విల్ నో హౌ హెల్ప్లెస్ యూ విల్ బి. కాలు తీసేస్తున్నది, మెడకు తీసేస్తారు, ఇలా పెట్టుకుంటారు, ఇక్కడ ఇస్తుంది. సరే వాడు వైద్య వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు. సరే ఆంధ్ర వాళ్ళు పవర్లెస్ గా చేస్తున్నారు నుండి. దే లీవ్ us some minutes powerless and we do it, we enhance it by ourselves. But chamomile also will be like that. When roused, they go on talking and they get until they get headache. తర్వాత in their behavior also they are hysteric. వాళ్ళ ప్రవర్తన ఎందుకు కూడా వెకలిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దో దే ఆర్ వెరీ రిఫైన్డ్, దే డూ థింగ్స్ విచ్ దే కాంట్ అకౌంట్ ఫర్. ఒక్కొక్కప్పుడు వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియక చేస్తారు. దేర్ ఆర్ మూమెంట్స్ వెన్ దే ఫీల్ ఇన్స్పైర్డ్. ఒక్కొక్కప్పుడు ఆవేశపూరితులై ఏవో పనులు చేయిస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ గురించి ఇతరులు కానీ దే ఫీల్ పొజెస్డ్. వాళ్ళకేదో గ్రహావేశము భూతావేశము ఆ కష్టపు ఉండి అమోస్తరుగా అట్లా ప్రవర్తించారు అన్నది కూడా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ దే రైట్ పోయిటరీ. ఒక్కొక్కడు చాలా అద్భుతమైన రచన రాసి తర్వాత మళ్ళీ అది అర్థం చేసుకుంటానికి కష్టపడతారు. అట్లాంటి రచన. అండ్ దే కాల్ ఇట్ ఇన్స్పైర్డ్ రైటింగ్. దాన్ని ఎవరో పెద్దలు మన చేత డిక్టేట్ చేసి రాయించారని ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటి వాటి నుంచే పుడతాయి మనకి ఆటోమేటిక్ రైటింగ్ మొదలైనటువంటి మహావ్యాధులు, ఘోర వ్యాధులన్నీ అక్కడి నుంచే పుడతాయి. ఇట్స్ ఏ డిసీజ్ బట్ ఇట్స్ కాల్డ్ ఆటోమేటిక్ రైటింగ్. మందేస్తే అయిపోతుంది ఆటోమేటిక్ రైటింగ్. అంటే పేపరు పెన్ను పుచ్చుకుని అలా కూర్చుంటారు. దే ఫీల్ దట్ సమ్ గ్రేట్ సోల్ హ్యాస్ ఎంటర్డ్ దేర్ హ్యాండ్ అండ్ మేకింగ్ దెమ్ రైట్. ఎవరు వచ్చింది అంటే షేక్స్పియర్ లేదా కాళిదాసు. క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్లాగా అంటే కాళిదాసు యొక్క స్పిరిట్ వచ్చి ఎంటర్ అయ్యారు. అలాగే జెనీవాలో పిరమిడ్ గ్రూప్ అని ఏ గ్రూప్ ఆఫ్ fools are there who gather every day and feel that great masters are in the air waiting to transmit their messages through these set of fools. Automatic writing. అందులో సృష్టిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్తే రాసేస్తారు. డైలీ 10 పొటాటోస్ వండుకుని తినమని చెప్పి మాస్టర్ మోరీ అని చెప్పాడు. ఇప్పుడు వండుకుని రోగం తెచ్చుకుంటాం. చాలా ఊళ్ళలో ఉంది. ప్యారిస్ లో ఇట్ ఇస్ ది వర్స్ట్ ప్లేస్ ఫర్ సచ్ థింగ్స్. వీ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ 36 ఆటోమేటిక్ రైటింగ్ అండ్ సియాన్సెస్ ఇన్ ప్యారిస్. అంటే ది బెస్ట్ థింగ్స్ అండ్ ది వర్స్ట్ థింగ్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ప్యారిస్. మిల్టన్ రోజు డిక్టేట్ చేస్తాట వాడికి ప్యారిస్. ఇది ఫ్రెంచ్ లో వాడికి ఇంగ్లీష్ రాదు మిల్టన్. ఎందుకంటే డిక్టేట్ చేయించుకునే వాడికి ఇంగ్లీష్ రాదు. అంత అప్సైడ్ గా ఉంటాయి. వీళ్ళందరూ దీని కిందికి వస్తారు. పోజెస్డ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళకి ఆ కరెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అవన్నీ ఆ హిస్టరికల్ మూడ్ లో ఉంటాయి. తర్వాత మామూలుగా వచ్చేస్తుంది ఆ మూడ్ తెచ్చారు. అందుకని దట్ సంబడి ఈజ్ ట్రాన్స్మిటింగ్ త్రూ దట్. అయితే సంబడి డిక్టేటింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ గుడ్ థింగ్స్ అనేది వేరే ఉన్నది. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఈ ఆటోమేటిక్ రైటింగ్ వాళ్ళకి అందే విషయం కాదు. అది పేపర్ పుచ్చుకుని కూర్చుంటే చేతులకు ఎంటర్ అయ్యి రాయించేటువంటి వాడు మీన్ ఫెలోస్. అంటే రీసెంట్లీ డెడ్ పీపుల్ వాళ్ళ స్పిరిట్స్ మిస్యూజ్ చేసేందుకు అలా చేస్తుంటాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, శరీరం రీసెంట్ గా వదిలిపెట్టినటువంటి వాళ్ళలో మ్యాక్సిమం పీరియడ్ 10 days దాటి డిసింటిగ్రేట్ కాకుండా ఉండదు ఆ కాన్షియస్నెస్. ఈ లోపల ఇలాంటి మిస్యూజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ చెప్పేటువంటి డిక్టేట్ చేసేటువంటి రైటింగ్స్ లో ఏం ట్రూత్ ఉందా
లేదు. ఎందుకంటే మనకి ఎంత తెలుసో మన శరీరం వదిలేదు కూడా అంతే తెలుసు, అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. మనందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంత తెలుసో ఈ దేహం వదిలేదు కూడా అంతే తెలుస్తుంది. దేహం వదిలేక ఎక్కువ తెలియటం అనేది ఏమన్నా తెలియడం ఏమన్నా ఉంటే బాడీలో ఉన్నప్పుడే ట్రైనింగ్ కానీ, టీచింగ్ కానీ, అడ్వాన్స్మెంట్ కానీ, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ, ఎవల్యూషనరీ ప్రోగ్రెస్ కానీ ఎప్పుడైనా అకాడమిక్ ఇయర్ లో జరగాల్సినా కానీ సమ్మర్ వెకేషన్స్ లో జరగవు. అది పెద్దవాడు బాగా గట్టిగా చెప్పారు. శరీర మాధ్యం కలు కర్మసాధనం. బాడీ ఈజ్ ఏ ట్రైనింగ్ స్కూల్ అండ్ నోబడీ కెన్ ఫూల్ హిమ్సెల్ఫ్ బై బిలీవింగ్ దట్ పీపుల్ ఆఫ్టర్ డెత్ దే నో ఎవరిథింగ్. అందుకని రీసెంట్లీ డెత్ పీపుల్ కూడా మనకంటే వాళ్ళకి ఎక్కువ విషయం తెలియదు ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సడన్గా రాత్రి 2 గంటలకు టెలిఫోన్ చేసి బ్రస్సెల్స్ దగ్గర ఉన్నటువంటి లియర్స్ అనేటువంటి స్థితిలో ఒక ఆమె షీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఆల్ దిస్ సర్వీస్ ఇన్ ది నైట్. ఏన్షియంట్ హీరోస్ అంటే ఓ రోజు నువ్వు కథని టెలిఫోన్ చేసి నువ్వు పూర్వజన్మలో ఐజాక్ న్యూటన్ అని చెప్పాను. వాడు గుండె పోయి తెచ్చాడు. అంటే ఇలాంటి మోస్ట్ సబ్సైడ్ థింగ్స్ వైట్ రేసెస్ లో ఒక్కోసారి కనిపిస్తుంటాయి. వాడు తర్వాత నన్ను ఉత్తరం వచ్చాడు. నేను ఇలాగా ఐజాక్ న్యూటన్ అని చెప్పాను రాసింది ప్రీవియస్ కోర్సులో. ఇది నిజమేనా? నిజంగా కనుక అయినట్లయితే నేను డిక్లేర్ చేయవలసిన లెటర్ కూడా ఉంది. ఎప్పుడే కావాలని చూపిస్తాను. డిక్లేర్ చేసినట్లయితే ఐజాక్ న్యూటన్ పెద్ద మ్యాథమెటిషియన్, ఎస్ట్రానమరు, వాడికి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ ఎవరున్నా నన్ను అడిగితే నేనేం చెప్పాలి? తెల్లమొహం అయ్యాలి కదా, మనకేం రావు కదా. ఈ చివరి సెంటెన్స్ కొట్ చేసి అంచేత నువ్వు న్యూటన్ కావాలని మళ్ళీ సమాధానం కాదు. బికాస్ యు ఆర్ డైరెక్ట్ ఎవిడెన్స్ దట్ యు ఆర్ నాట్ న్యూటన్ అండ్ యు ఆర్ ఓన్లీ ది ఓల్డ్ సన్ అని రాశాను. రిప్లై కూడా ఉంది నాకు. తర్వాత లాస్ట్ టైం మళ్ళీ బ్రస్సెల్స్ వెళ్ళినప్పుడు కలుసుకున్నాడు ఆయన. నేను న్యూటన్ అయితే కాదంటారా? ఇంకా ఒకటి డౌట్స్ పోలే. అంటే ఆ చెప్పేటువంటి ఆవిడికి ఇగ్నేషియా టెన్ఎం ఒకటి వస్తుంది వేసినట్లయితే ఈ పెద్దలు ఎవరు కనిపించడం మానేస్తారు. కొంత అపచారంగా అయినప్పటికీ జరగాలి. ఇలాంటివన్నీ దీంతో ఉన్నాయి. దీంతో పాటు అనకాద్యంలో కూడా ఉన్నాయి. The fellow feels that he is possessed by a great master of wisdom. కానీ నిజంగా మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ ఏదన్నా మెసేజెస్ కానీ, బుక్స్ కానీ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అలా ట్రాన్స్మిట్ చేయరు. డైరెక్ట్ గా కాన్షియస్ గా ట్రాన్స్మిట్ చేస్తారు. మైండ్కి సంబంధించి ట్యూనింగ్ అనేటువంటి ఒకటి నేర్పుతారు. నేర్పి టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అని ఒక మెథడ్ ఉన్నది. 21st centuryలో యూనివర్సిటీస్ లోకి వస్తుంది. అంటే మనం వెళ్తున్న లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన బర్డెన్ అక్కర్లేకుండా, వేరే సాధించాల్సినటువంటి చెత్తంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అదంతా అక్కర్లేకుండా సీడ్ థాట్ అనేటువంటిది ట్రాన్స్మిట్ చేస్తాడు. చేస్తే వీడి మైండ్ లోకి థాట్ సీడ్ కింద వస్తుంది. అది వీడికి జర్మినేట్ అయ్యి తర్వాత 1-2 నెలల్లో ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ కింద ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఆ మెథడ్ లో ఇప్పటికి చాలా సెంచురీస్ నుంచి తమ శిష్యులకు మాస్టర్స్ టీచ్ చేస్తున్నారు. దానికి దీనికి సమస్య లేదు. ఇది లాజికల్ గా ఉంటుంది. దీనికి సీక్వెన్స్ ఉంటుంది. తర్వాత అసందర్భాలలో మిస్టిఫైయింగ్ ఉండదు, మిస్టిక్ థింగ్స్ ఏమి ఉండవు, కామన్ సెన్స్ కి అగెన్స్ట్ గా ఉండదు. అదే టెస్ట్. వాళ్ళు ముందే చెబుతారు ఎనీథింగ్ అగెన్స్ట్ కామన్ సెన్స్ ఈజ్ నాన్ సెన్స్. వీ డోంట్ బిలీవ్ ఇన్ మిరకిల్స్. వాళ్ళు 10 ఐటమ్స్ అని ఉన్నాయి. వాట్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ మిరకిల్ ఈజ్ సంథింగ్ నాట్ ఎట్ అండర్స్టూడ్ బై మ్యాన్ కైండ్. అది వాళ్ళ డెఫినేషన్. మనకు అర్థం కాదు. అంటే విమానం కనిపెట్టడం వరకు రామాయణంలో విమానాలను చదువుకుంటే అది మిరకిల్. రైట్ బ్రదర్స్ కనిపెట్టిన తర్వాత అది మిరకిల్. ఇలా ఉంటాయి. కనుక వాట్ వీ రాంగ్లీ కాల్ మిరకిల్స్ దే ఆర్ థింగ్స్ నాట్ ఎట్ అండర్స్టూడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బై ది యావరేజ్ హ్యూమన్ బీయింగ్. అంతకంటే ఈ మెథడ్లో మేడం బ్లెవెట్స్కీ సీక్రెట్ డాక్టర్ అనేటువంటి 2 వాల్యూమ్లు హిమాలయన్ వ్యాలీస్ లో ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక ఆయన డిక్టేట్ చేశాడు మెంటల్ గా. కానీ అసలు నాయిస్. అలాగే యాలిస్ అనేటువంటి ఆమెకు హిమాలయస్ లో అదే వ్యాలీలో ఉన్నటువంటి ది సేమ్ టీచర్ హ్యాస్ డిక్టేటెడ్ యాజ్ మెనీ యాజ్ 24 books ఇన్ అడ్వాన్స్డ్ సైన్సెస్. కానీ అలా ఉంటాయి తప్ప నువ్వు అయితే న్యూటన్, నువ్వు బంగారం పొందితే నీకు ఒళ్ళు వస్తుంది, ఇట్లాంటివి చెప్పవు. ఇలాంటివన్నీ కూడా నా వీడి మైండ్లో ఉంటే నాన్సెన్స్
సైకలాజికల్ థింగ్స్ లేదా రీసెంట్లీ డెడ్ పీపుల్ మైండ్ లోకి ఎంటర్ అవుతారు. అలాగైనా కూర్చున్నట్లయితే రిసీవ్ చేస్తుంటారు. వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఎక్స్పెన్సివ్ చేస్తూ ఉంటారు. ఇక బతుకున్నప్పుడు మిస్యూస్ లో బ్రోకర్ ఉంటాడు అనుకోండి, లోపర్ వాడు సరిపోయిన తర్వాత కూడా ఈ రివైజ్ బ్రోకర్ అంటే లోపర్ అండ్ నథింగ్ ఎల్స్ అండ్ ఈ బ్లాక్స్ త్రూ ది హ్యాండ్ ఆఫ్ ది రైడర్. కనుక వాడి మంచివాడు చనిపోయిన తర్వాత మంచివాడుగా ఉంటాడు, బ్లఫర్ చనిపోయిన తర్వాత బ్లఫర్ గా ఉంటాడు, మరి పేల్ఫరర్ చనిపోయిన తర్వాత పేల్ఫరర్ గానే ఉంటాడు అంటిల్ ది పర్చేషన్ టేక్స్ ప్లేస్. ఆ తర్వాత ఉంటుంది, అది వేరే సబ్జెక్ట్. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా మెడికల్ కేసెస్ తప్ప పైన షేక్స్పియర్లు కూడా వీళ్ళు రాదు. వెనకాకి వాళ్ళలో ఉంటూ ఉంటారు అలాంటి వాడు. కనుక హిస్టీరికల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ హిస్టీరికల్ బిహేవియర్ మెంటల్ సిమ్టమ్స్ లో ముఖ్యం. ఇంకా దీంట్లో కూడా మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ నేటర్ మూడ్ లో ఉన్నట్లే ఉన్నది. మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అనగా ఆపేక్షలు వరుసలో లేక ఉండకూడని చోట ఉండుట. నేటర్ మూడ్ లో చెప్పుకున్నట్టుగా తెల్లవారు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడే చాలా కష్టపడిపోతుంది, ఆవిడ బాధపడుతుంది, తెల్లవారు ఏడుస్తారు. వాట్ ఈస్ టు హిమ్ నాన్సెన్స్. ఆవిడ ముగ్గురు పిల్లలు, ఆవిడ నేను మ్యారేజ్ చేసుకుంటే సుఖపెడతాను అనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో కూడా వస్తుంది ఇగ్నిషియాలో. టెంపరీ కాజెస్ వల్ల వస్తే ఇగ్నిషియాలో దొరుకుతాయి. ఆ కాజెస్ రిపీట్ అవుతూ కనుకుంటే నేత్రం మూడుతారు. కనుక నేత్రం మూడులో ఉన్న వికారాలని దాదాపు టెంపరీగా ఇగ్నిషియాలో ఉన్నాయి. ప్రేమాత్ర హృదయం కావాలి అన్నాడు ఆయన. అంతే కాలంలో వేశాడు. ఏమిటని చెప్తే మనం నిద్రపడటం లేదు, ఆవిడ ఎలా మాట్లాడుతుందో చూడాలి. అంటే పక్కనే ఇంకోడు ఉన్నాడు, గోడలు స్లోగన్స్ వేసేవాడు. వాడేమన్నాడు, రిక్షా వాడి కంటే ఎక్కువ బాధపడుతుందా పట్టలేదు కదా. అయితే రిక్షా వాడి గురించి నువ్వు రాత్రిపూట నిద్రపోకపోవడం ఏమి? ఫైన్. మొగాడు ఆడదాని గురించి, మొగాడి గురించి సింపథైజ్ చేయడం అనేటువంటి ఒకటే కాదు, మొగాడి గురించి ఆడదాని గురించి కూడా సింపథైజ్ చేయడం. సింపతి కనుక అయితే ఇంకేదన్నా వేరే పద్ధతి కనుక ఏంటంటే హోమియోపతి కావాలి. అంటే మచ్ ఎమోషనలిజం అండ్ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ ఇవన్నీ ఈ డ్రగ్స్ లో ఉంటాయి. ఒక మాట వేస్తే తగ్గిందా ఇగ్నిషియా, తగ్గలేదా రెండో మాట ఇగ్నిషియా పనిచేయదు నేటర్. తర్వాత ఇంకొక మెంటల్ సింప్టమ్ ఫిలాసాఫికల్ మేనియా. సల్ఫర్ వాడు చూసిన సాల్ఫర్ లాగా మన దగ్గర ఇంకోడు రిలీజియస్ అండ్ ఫిలాసాఫికల్ మేనియా. సల్ఫర్ లో రిలీజియస్ మేనియా కానీ ఎథియిజం కానీ రెండింటిలో ఏదో ఉంటుంది. ప్రతిదీ కూడా తిరిగి బాగా బిజినెస్ చేద్దామని పెడతారు. పెట్టిన తర్వాత కూర్చొని అన్ని అయిన తర్వాత ఫార్మాట్ చేస్తాం, ఆఫీస్కి వెళ్ళడం రా అని అడిగితే ఏమిటో ఇవన్నీ ఎన్నికలనే విషయాలు. అంటే యూ వాంట్స్ టు ఎస్కేప్. అక్కడ అకౌంట్ లో ఎవరికైతే చూడాలి అంటే వాటి గురించి ఎక్కువ క్యారింగ్ గీలింగ్ కనుక కాకపోతే డిస్కషన్ ఐ డోంట్ లైక్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ మిథ్యా ఇట్లాంటి జరగబెడతారు. అది అసలు బిజినెస్ లో దిగకూడదు పేషెంట్ కాకపోతే. నిజంగా హెల్తీ ఫిలాసఫీ కనుక అయితే వాటి నష్టపోతే బిజినెస్ లో దిగకూడదు. అలాగే పరీక్షలు కట్టి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అంటే ఈ పరీక్షలు నిజమా, ఇందులో పేస అయితే తెలియని వాడికి ఇంత లెక్క అంటే ఎందుకు ఏడవడం లేదు కదా. ముందు గట్టినప్పుడు ఏమో గురించి నమ్మితే కట్టాలి, హెల్తీగా ఉంటాయి. ఇక కట్టి తర్వాత ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. కనుక ప్రతిదీ కూడా ఈ హెల్త్ ఫిలాసాఫికల్ మేనియా భోజనం చేస్తుంటారు. చాలా ఇలా లాభం వచ్చింది బిజినెస్ లో కూర్చొని డిన్నర్ తింటూ ఉంటారు. ఇలా ఎన్నాడు సాగుతుందంటారు
అని ఏడుస్తూ కళ్ళు చూసుకుంటాడు విఘ్నేశ్వరుడు. బాగా ఇక్కడ హ్యాపీగా ఉంది అంటే ఇలా హ్యాపీగా ఎన్నాడు ఉంటుంది అంటాడు. ఉన్నప్పుడు కూడా ఏడుస్తాడు, లేనప్పుడు ఎలాగో ఏడుస్తాడు, ఉన్నప్పుడు కూడా ఏడుస్తాడు, ఉంటే మరీ ఏడుస్తాడు. బికాస్ ఇట్ ఇస్ ఎ డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. వెన్ హీ ఈజ్ మేడ్ వెరీ హ్యాపీ హీ ఈజ్ వీక్. తప్పనిసరిగా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా కనుక తయారు చేస్తాడు. సల్ఫర్ వాడికి చూసారా అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ లో ఇండియన్ చేస్తారని చెప్పారు చూసారా, అట్లాగే ఉంటున్నాం. ఈ బాగా చేశారు సల్ఫర్ వాడు. ఈ వల్ల అంటే వడ్రంగి చేశారు, అంటే వడ్రంగి ఎవరు చేశారు అదే మరి ఏంటంటున్నా అది సల్ఫర్ వాడు అది పోయి అక్కడికి మొండి చేసి భగవంతుడు తయారు చేశాడు. అంటే వాడిని అదేమిటంటే ఏం కబుర్లు కూడా అంటే ఆన్సర్ టిపికల్ సల్ఫర్ వాడి సల్ఫర్ 50 ఏమో సీఎంఓ రోజు వేస్తే నెక్స్ట్ ఇయర్ ఆ రేటుకి మరి ఆ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాజిక్ పెడుతుంది అన్నమాట. భోజనం చేస్తూ ఉంటాడు, బాగుంది అన్నాం అంటే వాడు ఇంకా ముట్టుకోడు. ఈ బియ్యం శ్రీకాకుళం అంటే వాడికి ఇంప్రెషన్ శ్రీకాకుళం బియ్యం బాగుంటాయంటే శ్రీకాకుళం బియ్యం బాగుంటాయంటే కొంతవరకు రీజనబుల్. వీడికి బాగున్నాయంటే శ్రీకాకుళం బియ్యం. పక్కవాడు చదువుతాడు, కాదండి రాజమండ్రి నుంచి పట్టుకొచ్చాను. నో నేను ఒప్పుకున్నాను, తినడు విసర్తో వడ్డీ తీసుకున్నాడు గౌరవ. నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకోకూడదు అంటే మాకు మా తోడేళ్ళు గారికి పొలాలు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొచ్చాం బియ్యం అంటే నా మీ తోడేళ్ళు శ్రీకాకుళం నుంచి కొనుక్కొచ్చి ఉండాలి, కావాలంటే తర్వాత వెరిఫై అమ్ముతుంటాడు. సో రాజకీయ స్పీచ్ ఉండాలి అలాగే వీడి లాజిక్ ఇలా ఉంటుంది, సల్ఫర్ లాజిక్ అలా ఉంటుంది. కనుక ఫిలసాఫికల్ జ్ఞాని కాబట్టి ఇది చాలా ఎక్కువ. అంటే ఈ గోస్ ఆన్ థింకింగ్ అబౌట్ థింగ్స్ సో మచ్. పరమాత్మ నిర్గుణ సగుణ ఇది మొట్టమొదటి డిస్కషన్ క్లాస్ ఇచ్చిన వాళ్ళంతా హెల్తీ మైండ్ సై ఉంటాడు. ఎందుకంటే పరమాత్మ ఏదైతే వీడేం చేస్తాడో కామన్ సెన్స్ పట్టి. పరమాత్మ సగుణుడు అయితే వీడు ఉద్యోగం చచ్చిపోతాడా, నిర్గుణుడు అయితే వీడు ఎవరో ఉపయోగించుకుంటాడా. వాడేదో పాపం మన కుటుంబం గురించి వాడేదో ఉన్నాడు, వాడు వాడు పెట్టుకుని వాడి తరఫున వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు, సగుణుడు నిర్గుణుడు. యూడీసీ దేవుడు ఎల్డీసీ దేవుడు అని వాడు అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటాడు. నిర్గుణ నిర్వికల్ప సమాధికి సవికల్ప సమాధికి తేడా ఏమిటి? జన్మ మొత్తం మీద ఏనాడు యోగాభ్యాసం అనేది చేయడానికి ఇష్టపడినటువంటి వాడు ఇవి డిస్కస్ చేసుకుంటూ హైగా తెచ్చిపోతారు. దాంట్లో అడుగుతూ ఉంటారు సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధికి తేడా ఏమిటని. ఆ క్వశ్చన్ పోయిన తర్వాత వచ్చేదాని పేరు సమాధి కనుక అని ఆన్సర్. క్వశ్చన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి మైండ్ పేరు మనకి, ఇంకా సమాధి ఏమొస్తుంది? ప్రాక్టికల్ స్టెప్ చూడాలంటే క్వశ్చన్ ఉన్నప్పుడు ఉండేది సమాధి వీటికి కట్టే వచ్చేదే కానీ వీటి పైన కట్టాలి, లోపల వచ్చే సమాధి లేదు. మైండ్ క్వశ్చన్ ఉందంటే వీడు కూర్చోబెట్టి సమాధి కట్టాల్సింది కానీ వీడి సమాధి లేదు. క్వశ్చన్ లోపల పెట్టిందంటే అప్పటికి వాడి థింకింగ్ మొదలెట్టాలి. భగవంతుడి తరఫున మనం వాదించుకున్నట్టు ఇవన్నీ కూడా దీంట్లోంచి వస్తాయి. ఫిలసాఫికల్ జ్ఞానియా, రిలీజియస్ జ్ఞానియా, ఇలాంటి దాంట్లో నేను పూర్వజన్మలో ఏదో మహాపాపం చేశాను, నేను నమ్మినటువంటి నమ్మిన వాళ్ళంతా పాపులు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి తమాషగా హిస్టరికల్. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ అంటే నేత్రమూరులో లేనిది దీంట్లో ఉన్నది ఎక్స్ట్రా. ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్ whom she does not like. పాపం పెళ్లి కావాల్సిన గైడ్స్ లో ఎగ్రిషేవాడు అన్యాయం అయిపోతారు. అనగా తనకి ఇష్టం లేని వారిని ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నామని భ్రమపడుతుంది, లోపల బాధపడుతుంది. వీళ్ళు ఎందుకు ప్రేమించాం, మనం ఎందుకు ప్రేమించాలి, వీటంటే మనకి ఇష్టం లేదే, వీళ్ళ మన ఎఫెక్షన్ ఎందుకు పడ్డాయి అంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది.
ఇది మగవాడికి ఆలోచించి చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పిన కథ దేవదాస్ కథ. ఓ పర్సన్ తను లవ్ చేస్తున్నారో లేదో తెలీదు, మ్యారేజ్ చేసుకున్నామో లేదా తెలీదు. మ్యారేజ్ చేసుకుంటే బలవంతాన తను లైక్ చేసి డిస్లైక్ చేస్తున్న పర్సన్ ని మెంటల్ గా లైక్ చేస్తున్నాం అని అనుకుని గ్రేట్ స్ట్రగుల్ తో మ్యారేజ్ చేసుకుంటారు. అన్లెస్ దే ఆర్ క్యూర్ అండ్ లైఫ్ లాంగ్ దే సఫర్. ఇది క్రిస్టియన్లో చాలా జాగ్రత్తగా ఉంటాయి. పెళ్లి ఏజ్కి వచ్చినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా గర్ల్స్ కి, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్ హూమ్ దే డు నాట్ లైక్. అది ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు, కానీ కేసు చూస్తే మీకు తెలుస్తుంది. నిద్ర పట్టడం లేదు నాకు, వాడే జ్ఞాపకం వస్తున్నాడు. ఏం చేత వాడు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాడు? నేను ఎన్నడూ వాడిని ఇష్టపడలేదే, వాడంటే మొదటి నుంచి నాకు దురభిప్రాయమే. ఐ నెవర్ వాంట్ టు మ్యారీ హిమ్ అండ్ లివ్ విత్ హిమ్, బట్ స్టిల్ ఐ కెనాట్ లివ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ హిమ్. ఇది వాడు రాజు. ఇట్లా వస్తుంది. ఇది నేట్రమూర్ కూడా లేదు. అంటే ఇగ్నిషియాతో తగ్గకపోతే నేట్రమూర్ వెరీ హై వేయాలి. ఇది ఇగ్నిషియా మెంటల్ సింటమ్స్ యొక్క బసర. మోడాలిటీ. ఆల్ సింటమ్స్ అగ్రవేటెడ్ ఫ్రమ్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీ అన్నది కాదన్నతో బాధలన్నీ ఉద్రేకించను. తలకు వచ్చేస్తుంది, కొందరు జ్వరం చేస్తుంది, సాయంత్రం అయ్యేటప్పటికి కరెక్ట్గా జ్వరం వచ్చేస్తుంది. అలా జ్వరంలో నోటి రెండు టచ్ అయ్యేటప్పటికి వాగుతూ ఉంటారు, ఏవేవో లోటు చేసుకుని మాడతారు. అంటే వాళ్ళు తెలియకుండా ఇంకో హైలైట్ దాంట్లో వచ్చేస్తుంది. నేను ఏమనుకున్నాను, ఆంజనేయ స్వామిగా నేనది కాదంటా, అసలు ఎక్కడ వచ్చింది అన్నది కాదన్నారు. పొద్దున సాయంత్రం వెళ్ళి ఆంజనేయ స్వామి రానే వస్తారు, పాపం పెట్టేస్తారు. నేను ఎడుకొండలో మీరు తాగేస్తాను, నమ్మేస్తాను. నేను అన్నది కాదంటారా, అసలు పాయింట్ ఎక్కడ? మధ్యలో పాపం ఏడుకొండలు సమయం చేస్తాడు. ఈ చూపి దీనికి ఇదోనే చేసి ప్రతి నెలలోకి ఎక్కడానికి వాడికి టైం ఎక్కడ ఉంది? వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, పోలేరమ్మ, వీళ్ళందరూ కూడాను దేహాలు పిలిచి తెలవకపోరు. ముక్కాల పీట పెట్టి అందులో దిగడానికి వాడు ఏం కలవాలి? ముక్కాల పీట పెడతారు కొంతమంది. కుర్రాడికి సీట్ వస్తుందంటే ఒక మాట కొడతక్క, రాదంటే రెండు మాట కొడతక్క. అంటే మన జమానం ఉండకూడదు ఏమనంటే వెరీ పూర్ అండ్ అగ్లీ ఐడియా ఆఫ్ గాడ్. తాను చేసినటువంటి పాపం సాధన చేస్తాడు కదా అని అడిగాడు ప్యారెంట్స్ లో. చేయాలని లేదు, వాడు ఏదో పూజ చేస్తాడు. లేదు, నీ సర్వెంట్ కాదు, గాడి నాటి మ్యాప్ చేయి అని చెప్పాల్సి వచ్చింది. డిటర్జెంట్ సోపు కాదు గాడ్ అంటే, డెటాల్ సొల్యూషన్ కాదు. అంచేత మనని వాడు ఎక్స్క్లూజ్ చేస్తాడు, క్షమాపణ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసినందువల్ల వాడు క్షమాపణ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. వీళ్ళు గోయింగ్ అంటే వాడు కూడా ఓడిపోతాడు, దేవుడు కూడా ఓడిపోయి ఏం చేస్తున్నాం. మనం ఏం చేసినా సరే క్షమిస్తాడు కదా సార్ అన్నాడు. ప్యారిస్లో చేశారు, సొసైటీలో చేశారు. ఏం చేసినా క్షమిస్తాడనేది మనకు సంబంధించిన పాయింట్ కాదు, వాడికి సంబంధించిన పాయింట్ కాదు. అది మనకు సంబంధించినట్లయితే వీ గో హెడ్ డౌన్. ఇంకేమో అది కొంచెం గుర్తున్నాయి. మనం మన కర్తవ్యానికి సంబంధించింది, మన ప్రోగ్రెస్ కి సంబంధించింది అంటే, మనం బెటర్ అవడానికి సంబంధించింది వాడి పాయింట్స్ లో మనం ఎంటర్ అవ్వకూడదు. వాడి పింగళంలో జాగ్రత్తగా వదిలి పెట్టుకోవాలి. కనుక వీళ్ళు కాంట్రవర్సీ వచ్చిందంటే సాయంత్రం అనేటప్పటికి జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వస్తుంది. సినిమాకి తీసుకెళ్ళలేదు, జ్వరం వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. కనుక పక్కన స్టెఫ్సైక్రియా కూడా ఉంది. ఈ లక్షణం రెండు దగ్గరికి ఉన్నది. అలాగే ఆఫీసులో ఆఫీసర్ గారితో గుమాస్తాకి డిస్కషన్ అయింది. గుమాస్తాయే రైటు పాయింట్లో, కానీ ఆఫీసర్ నోర్మోయి అన్నాడు. అంటే వాడు నక్స్వామిక్ ఆఫీసర్, వీడు మనకు ఇగ్నిషియా లేదా ఇది స్టాఫ్ సైక్రియా
సాయంత్రం అయ్యేటప్పుడు 102 జ్వరం, విపరీతమైనటువంటి హెడేక్, ఈ రెండింటిలో వచ్చేస్తాయి ఇన్ఫెక్షన్. కనుక ఇంకొకటి చాలా స్ట్రాంగ్ గా మోడాలిటీస్ అండ్ మెంటల్ సింటమ్స్ రెండు కూడా చెప్పుకోవాలి. పరీక్ష తప్పాడు, అలాగా దిగాలు కూడా సరిపోతాం. తప్పేంటే వారం 10 రోజుల్లో ఏవేమో మాట్లాడటం మొదలు పెట్టేస్తాడు. అలా కూర్చుని ఒక్కొక్కటి ఇంట్లో కడుముకున్నాడా, పొద్దున్న సాయంత్రం జపం చేయటం, వచ్చిన దాకా బయటికి రాడు. ఇది నిలిపోయింది. జపం మంచిదే కదా అనే పాయింట్ వేరు, ఇది వేరు. జపం మంచిదే మొదటి నుంచి వాడు మొదటి సాయంత్రం దాకా చేయడం విధానం అనుకున్నట్టే మొదటి నుంచి ఏడుస్తూ ఉండేవాడు. జపం ఏడ్చేవాడు, పరీక్షలకు ఏడ్చేవాడు. పరీక్షలు తప్పితే జపంలో తలనే దూర్చేద్దాం, బయటికి తీయకూడదని అనుకున్నప్పుడు ఇది పేషెంట్ వస్తుంటాడు. కూర్చోడు. నిజంగా 24 గంటలు జపం కావాల్సిన వాడు ఎంత తీరం ఏదో గోళంలో ఏదో అరణ్యంలో కూర్చుంటారు, ఏదో రాగబడినట్టు చేస్తారు. అది వేరు. వాళ్ళు అన్నింటిగా ఉంటారు. అన్నింటిగా ఉన్నవాడు ఫారెస్ట్ లో ఒక పూట ఉండలేదు. ఫారెస్ట్ లో కాదు, తన రూమ్ లో తాను మిగతా వాళ్ళు తెలుసుకోకుండా ఒక పూట ఉండేవాడినా, లేదా ఇద్దరు ఒక గదిలో కానీ కూర్చుని ఉంటే 1 గంట 2 గంటలో ఎవరి పని వాడు ఓడితో మాట్లాడకుండా చేసి చూడండి. హెల్తీ మ్యాన్ అవును కాదో తెలుస్తుంది. హెల్తీ మ్యాన్ అయితే చేయగలడు, లేనివాడైతే కోరిక చేయగలడు కావాలనుకుంటే. ఫిజికల్ వర్క్ అండ్ మాన్యువల్ లేబర్ ఉన్నప్పుడు అవర్స్ టుగెదర్ సైలెంట్ గా ఉండగలదు హెల్తీ మ్యాన్. వర్క్ ఉండేది, లేబర్ ఉండేది, ఏది ఉండేది, చచ్చినా సైలెంట్ గా ఉండలేడు మయాస్మిత్. ఇది మొట్టమొదటి యాసిడ్ టెస్ట్. నోరు కానీ, చేయి కానీ, కాలు కానీ, తలకాయ కానీ, కన్ను కానీ, ఇది ఉద్దేశించినటువంటి వర్క్ కాక మిగిలినటువంటి వాటిలో ఉపయోగించడం అనేటువంటిది తప్పనిసరిగా మయాడం ఉంటే జరుగుతుంది. బయట పోయి హెల్తీ కదా అవసరం ఆ సెంటెన్స్. టెలిఫోన్లో మాట్లాడి మీ డాక్టర్ ఎలా ఉంది ఏమంటుంది అవసరం ఆ సెంటెన్స్. ఒకటి బజార్లో పెడుతుంటే కనిపించారు సార్ బజార్కి వెళ్తున్నారా అని అడుగుతాం, లేదా ఏట్లో పెడుతున్నారా అవసరమైన సెంటెన్స్. కూరగాయలు ఉత్పత్తులు చూసి కూరలు ఇస్తున్నారా సార్, లేదా గుడులు ఇస్తున్నారా కనిపిస్తుంది. అవసరమైన సెంటెన్స్ సార్. సెల్ఫ్ వీ నో మెనీ టైమ్స్ వీఆర్ మైనస్. కనుక ఈ 2 డ్రగ్స్ లోకి వస్తాయి ఎక్కువ. తర్వాత అగ్రవేటెడ్ వెన్ డిస్టర్బ్డ్. కాంట్రవర్సీ ఒకటి వెన్ డిస్టర్బ్డ్ అంటే మనసు చీకాకు పడినతో మనల్ని వెతుకోవాలి. దాంట్లో చీకటి కనిపించింది, ఇంటికి వచ్చారు, విపరీతమైన కడుపునొప్పి ఎగిరేసేవాడు. అలాగే వాడు షోకార్ పై నోటీస్ పంపాడు ఉద్యోగంలో, విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పిన వాడికి ఎగిరేసే కడుపునొప్పి ఇట్లాంటి కాదు సేవ వచ్చినా సరే షోకార్ పై అంటే షోకార్ పై రోడ్డు గేట్లు సమకేటారు తక్కువ వచ్చారు. అలాగే చెవిపోటు, ఏది వచ్చినా చెవిపోటే. ఆఫీస్ సాయంత్రం పోయి వెతుకుతున్నారు, విపరీతమైన చెవిపోటు వచ్చేస్తుంది. ఇది అబద్ధాలు కాదు. ఇట్స్ నాట్ ప్రిటెన్షన్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ కరెక్ట్. ప్రిటెన్షన్ వాళ్ళు వేరు. ప్రిటెన్షన్ వాళ్ళు ఆఫీస్ సాయంత్రం పోయాడు, దొక్క చెప్పేస్తాడు ఆఫీసర్. ఎట్లాగా సడన్ గా పెద్దగా కేకలు పూతలు మొదలెడతాడు. ఏమిటంటే మైండ్ ఇన్సేన్ అయింది. ఆఫీసర్ కూడా వచ్చి వీడిని లోన్లకి సెలవు తీసుకెళ్ళి వాడు కూడా పెట్రోల్ ఖర్చు చేసుకుంటాడు. దాని చేయాలంటే ఉండవే దాని చేయాలంటే మీకు ఎట్లా మధ్య తెస్తూ ఉంటే అన్నట్టుగా ఆ బొట్లో పెడతాడు. ఓపియం అంటే అనకార్డియం. కానీ ఎగ్రీషియా ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్సిన్సియర్, ప్లీజ్ రిమెంబర్. ఆల్వేస్ ఈ సిన్సియర్ బట్ ఈ సఫర్స్ ఎలా. ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా సఫర్ అవుతారు ఎగ్రీషియా వాళ్ళు. తర్వాత వెన్ ఎక్సైటెడ్, అది కూడా అంతే. అగ్రవేటెడ్ వెన్ ఎక్సైటెడ్.